ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. ప్రీవియస్ గా ఏమన్నా లవ్ స్టోరీస్ ఏమన్నా నడిచాయా, ఏమన్నా ఉన్నాయా ప్రెసెంట్? అసలు నేను చెప్పాలంటే నరేష్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫస్ట్ లో. యాంకర్ భయ్య అలా ఏజ్ ఏంటి, లవ్ ఏంటి, బొక్క ఏంటి, దీని తల్లి మళ్ళీ ఫ్యాన్ అంట మళ్ళీ ఇంకా. అవునా? సడన్ గా ఒకసారి బీచ్ కి వచ్చినప్పుడు కనిపించాడు అనమాట. వస్తే ఫ్లాట్ అయిపోయా మా తల్లి. ఆడు పెద్ద మహేష్ బాబు మరి. అరే ఫస్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపంటారా దీని తల్లి. అక్కడ దీనికి సింక్ అయిందారా ఏమన్నా? చూసినప్పుడు తిన్న అంతగా గుర్తుపెట్టలేకపోయింది. సడన్ గా తిన కనిపించేసరికి నరేష్ అని తన దగ్గరికి వెళ్ళిపోయేసరికి తిని భయపడిపోతున్నాడు. వెనకాల వాడు సిగ్గుపడడం, ఈమె చెప్పే స్టోరీ. అరే మీ ఏజ్ ఎంత ఉంటారా? తిప్పి 10 నెలలు ఉంటారా మీరు? టూ బీ ఫైవ్ చెప్పాలంటే మిర్జాపూర్ మున్నబాయ్ ఎత్తారు కూడా డైలాగ్, మ్యూజిక్ కాపురా అంటే చూసినా ఆ డైలాగ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ తను అప్రోచ్ అయినప్పుడు నీకు ఎందుకు భయపడ్డావు? ఆమె హీరోయిన్ గా భయ్య, మనోడు సిగ్గుపడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, ఏం చేయాలా అని. ఎలా వచ్చిందంటే మరి నువ్వు చెప్పు, నీ ఫీలింగ్ చెప్పాలి. అరే నువ్వు సిగ్గుపడడం, ఆ క్యాప్, ఆ కథలు, స్టోరీ, ఇంతకి ఎవరు ఎంత? అవునా? మీ పిల్ల జాతిని. అరే ఏంటి అమ్మ ఏనంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా ఉన్నారు, సినిమా అనుకుంటున్నారా మీరు? ఓకే, అంటే ఈ ఇన్స్టాగ్రామ్ వల్లే మీ ఇద్దరి మధ్య గొడవ అయిందా? దానివల్ల విడిపోయారు? ఏంటి భయ్యా అంటే లవ్ చేసుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం, ఓ నాయన ట్రయాంగిల్ స్టోరీ అయినా మొత్తం ఇదే? కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఎప్పుడు జరిగింది ఇది? గుర్తులేదు కానీ అంటే అన్నీ ఆపేయొద్దు. ఊరిని దినేశాలు, ఓరిని దుంపలు లేక ఎక్కడ దొరికారా మీరంతా మాకు? అరే ఇంతకు మీకు లవ్ స్పెల్లింగ్ తెలుసు సార్ కనీసం? మీ ఏజ్ ఎంత, మీరు చేసే కథలేంటి, మీ కార్ఖాన ఏంటి? భయ్యా ఆ ఎన్నికల మ్యూజిక్ ఉంటే చచ్చిపోవాలి భయ్యా. ఆ ఫీలింగ్ ఉండే కాస్త చచ్చిపోయిందిరా. ఆ పిల్ల బచ్చిపోరండి భయ్యా, కొంచెం ఎక్స్ట్రా చేసినట్టుంది. ఇది ఇంకో కళకండమా ఇది? ఇప్పుడు ఏంటి తల్లి, ఉప్పర్ మీట్ పెట్టుకొని ఓతాడుస్తూ ఉంటారా? ఆమె పెద్ద వద్దు డైలాగులు వస్తాయి. నీ లవ్ ని మేం గెలిపిస్తామే, మేము ఉన్నాం కదా. చచ్చిపోయి ఏం సాధిస్తావే? ఇంత అందంగా ఉన్నావు, అయినా ఎందుకు చాలా? అరే ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే లొల్లారు ఎంతసేపు. మీ ఏజ్ ఏంటి, మీరు చేసే పనులు ఏంటి, లవ్లు అంటాయి. అరే ఎక్కడ పోతుర్రా జనాలంతా? దీనికన్నా అందంగా ఉంటాడేమోనే, అందుకనే చావాలనుకుంటున్నట్టుంది. ఏంటి తెల్లమ్మా, అందంగా ఉంటే చచ్చిపోవాలా? అంటే మీతో అంతా బతుకుండాలా మీరు? నాకు సిగ్గేస్తుంది. నేను చూడలేను భయ్య ఈ ఘోరాలు. దరిద్రం కొద్ది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇలాంటి దరిద్రాలు అయిపోతున్నాయి కోరితే.